జరిగింది. భార్య నిషారాణిని గన్తో కాల్చి చంపాడు భర్త అరుణ్. భార్యను చంపేందుకు అరుణ్కి సహకరించారు మరో వ్యక్తి. మాట్లాడుకుందామని ఆ భార్యని పిలిచి విచక్షణరహితంగా చంపాడు భర్త. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు కూడా అవుతున్నాయి. గొడవల కారణంగానే హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. 6 నెలల క్రితం అంబర్పేటలో కూడా తుపాకీతో హల్చల్ చేశాడు అరుణ్. ఈ కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అరుణ్ ఇటీవల కాలంలో మార్చిలోనే బయటికి వచ్చాడు. మొదటి భార్య సొంత చెల్లెలి నిషారాణి. మొదటి భార్యకి 2 పిల్లలు కూడా ఉన్నారు. నిషారాణిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నిషారాణితో మళ్ళీ గొడవలు అయ్యాయి. తను అంబర్పేటలో తుపాకీతో హల్చల్ చేసిన సిచ్యువేషన్లో తీసుకెళ్లి జైల్లో పడేస్తే జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ నిషారాణిని అటు అరుణ్ తల్లే స్వయంగా ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి పుట్టింటికి పంపించింది. ఎలాగైనా నిషారాన్ని తీసుకురావాలని చెప్పి వేధించి గొడవ చేసి గగ్గోలి పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చి రాగానే చాలా దారుణాతి దారుణంగా నిషారాణిని గన్తో పేల్చి చంపాడు భర్త. 5 ఏళ్ల కిందట నిషారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగా కూడా అరుణ్. ఇక అరుణ్కి ప్రస్తుతం నిషారా మొదటి భార్య పిల్లలు దూరంగా ఉంటున్నారు. ఇటు నిషారాణి కూడా ప్రాణహాని ఉందని చెప్పి తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. సో నిషారాణిని హతమార్చి గన్తో కాల్చి చంపి అరుణ్ ప్రస్తుతానికి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే నిషారాణిని ఎందుకు చంపాడు? ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అసలు గొడవ? మొదటి భార్య ఉండగానే తన సొంత చెల్లెల్ని రెండవ వివాహం చేసుకున్నటువంటి అరుణ్ మళ్ళీ తనను కూడా ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? ఆ గన్ ఎక్కడ దొరికింది? తనకి సహకరించిన వ్యక్తులు ఎవరు? స్వయంగా నిషారాణి అత్త అంటే అరుణ్ తల్లే చెప్తున్న మాట ఏంటంటే, నా కొడుకే దుర్మార్గుడు, నా కోడల్ని చంపింది నా కొడుకే అనేటువంటి మాటని అరుణ్ తల్లి చెప్తోంది. అరుణ్ ఎందుకు ఈ దుర్మార్గానికి ఏమైనా మెంటల్గా అయిపోయాడా, పిచ్చోడైపోయాడా, లేదంటే ఇంకేదైనా కారణంగా ఉందో తెలియదు. బట్ ప్రస్తుతానికి పరారిలో ఉన్నాడు అరుణ్. మల్కాజ్గిరిలో ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన షాక్ గురి చేసింది. గన్ కల్చర్ మరింతగా పెరిగిపోయిందడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. భార్య భర్తల మధ్య గొడవలో కూడా ఈ గన్ కల్చర్ పెరిగిపోయి గన్ అక్కడ ఒకరి మరణానికి కారణం ఏంటంటే ఏ స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోయింది అర్థం చేసుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో అరుణ్కి అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? అరుణ్ తన మొదటి భార్య ఉండగానే తన మొదటి భార్య సొంత చెల్లెలు నిషారాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? సో వాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు. అటు అరుణ్ తల్లి కూడా స్వయంగా నా కోడల్ని చంపింది నా కొడుకే అని గట్టిగా చెప్పగలుగుతోంది. వాడు పిచ్చోడు అని చెప్పి కూడా ఆ తల్లి మాట్లాడుతోంది. అప్డేట్స్ ఏంటి? గన్ ఎక్కడి నుంచి దొరికింది? సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎస్ మనోజ్, ఈ అరుణ్ కి మొదటి నుంచి కూడా తను చాలా అనుమానం వ్యక్తం చేసేవాడు అనేది కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా మొదటి నుంచి ఒక కొంచెం సైకోలాగే బిహేవ్ చేస్తాడు అనేది గతంలో కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. 6 నెలల క్రితం కూడా అంబర్పేటలో మాత్రము పోలీసులకు అక్రమంగా కూడా రివాల్వర్ కలిగిన వ్యక్తిగా కూడా పోలీసులకు తను పట్టుబడడం జరిగింది. ఆ విషయంలో ఆ కేసులో కూడా కొంతకాలము జైలు శిక్షను కూడా అనుభవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటీవలే తను బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగింది. ఈ వచ్చిన ఎడలో అంతకు ముందు నుంచి కూడా కొన్ని అంటే 5 ఏళ్ల క్రితము నిషారానికి అరుణ్కి పెళ్లి జరిగింది. దానికి ముందు నిషారాణి అక్క ఎవరైతే ఉన్నారో తనను వివాహం ఆడిన తర్వాత తనకు పిల్లలైన దాకా కూడా తన మీద కూడా ఇలాగే తను అనుమానం వ్యక్తం చేస్తూ పదే పదే కూడా గొడవలు పడుతుండడంతో నిషారాణి అక్క విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నిషారాణిని ప్రేమ వ్యవహారంలో పడేసినట్టుగా తెలుస్తుంది. అరుణ్ అయితే నిషారాణిని ప్రేమ వ్యవహారంలోకి దించిన తర్వాత నిషారాణిని కూడా కొంచెం బలవంతంగా అంటే తనను బ్లాక్మెయిల్ చేస్తూ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిషారాణిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిషారాణి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పదే 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 మానసికంగా ఇటు శారీరకంగా కూడా నిషారాణిని ఎన్నోసార్లు టార్చర్ చేశాడు అరుణ్ అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఈ టార్చర్ వల్ల తట్టుకోలేక నిషారాణి కూడా కొంచెం తనకు దూరంగా ఉంటూ రావడంతో గతంలో అంబర్పేటలో కూడా రివాల్వర్ తో చాలా వరకు హల్చల్ చేయడము, అందుకే పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇటీవల తను బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత నిషారాణితో నేను మారిపోయాను, మాట్లాడుకుందాము రా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి కూడా తన మీద దాడి చేయడం జరిగింది రివాల్వర్ తో దాడి చేసిన ఎడల వెంటనే అక్కడ తను ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత ఇప్పుడు కూడా తను ఎక్కడి నుంచి అసలు రివాల్వరు సేకరించడం జరిగింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే కాకుండా ఇటు ఈ రివాల్వర్ తన దగ్గరికి రావడానికి గల కారణాలు ఇంకెవరైనా తనకి హెల్ప్ చేశారా అనే కోణంలో కూడా
పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నిషారాణి మీద దాడి చేయడంతో పాటు తను ఇంకా ప్రాణాలతో ఉందా లేదా అని చెక్ చేసుకొని తను పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన తర్వాతే నిందితుడు పరారైనట్టుగా కూడా సమాచారం ఉంది. అందుకు ఈ నిందితుడు ఎటువైపు పరారయ్యాడు, ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే మొత్తం కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే విధంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు మల్కాజ్గిరి పోలీసులు అనే చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు కూడా తొందరలోనే వెల్లడిస్తామంటున్నారు. ఇటు గన్ను ఎక్కడి నుంచి సేకరించాడు, ఆ సేకరించే విషయంలో ఒక్కడే వెళ్ళి సేకరించాడా, ఒకవేళ ఆ గన్ను ఎవరితో అంటే ఈయనకు కొనుగోలు చేసింది ఎవరు, ఇతనికి సహాయంగా ఇంకెవరైనా ఉన్నారా, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో మల్కాజ్గిరిలో భర్త భార్యని హతమార్చాడు, గన్తో కాల్చి చంపేశాడు. సో ఆల్రెడీ వివాహం అయింది, మొదటి భార్య ఉంది, మొదటి భార్యకి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ భార్య చెల్లెల్ని అంటే మొదటి భార్య చెల్లెల్ని నిషారాన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అరుణ్. గతంలో 6 నెలల క్రితం అంబర్పేట్ దగ్గర కూడా గన్తో హల్చల్ చేయడంతో పోలీసు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. జైలు నుంచి ఇటీవల కాలంలో మార్చిలోనే బయటకు వచ్చినటువంటి అరుణ్ మళ్ళీ భార్య మీద అనుమానంతో భార్యని గతంలో కూడా వేధిస్తూ ఉండేవాడు, ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఎలాగైనా బయటకు వచ్చిన తర్వాత భార్యని మళ్ళీ ఇబ్బంది పెడతాడని తెలుసుకుంటూ అరుణ్ తల్లి తన కోడల్ని పుట్టింటికి పంపించింది. ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భార్యకి ఫోన్ చేసి, నిషారానికి ఫోన్ చేసి, నేను మారిపోయాను, ఇకపై చక్కగా ఉంటాను, అనుమానపడను, రా అని పదే బతిమలాడడంతో ఆ భార్య మళ్ళీ వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భార్యని చాలా దారుణంగా గన్తో కాల్చేసి చంపేశాడు ఇటు భర్త అరుణ్. సో అరుణ్ విషయంలో అరుణ్ తల్లి చెప్తున్న మాట ఏంటంటే తన కొడుకే దుర్మార్గుడు, తన కొడుకే పిచ్చివాడు, సైకోగాడు, నా కోడలు చంపింది నా కొడుకే అనేటువంటి మాటని అటు అరుణ్ తల్లి చెప్తోంది. సో గతంలో కూడా 1-2 కేసులు ఉన్నాయి తన మీద. ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఆ రోజు పోలీసులకి ఆ గన్తో దొరికినప్పుడు పోలీసు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఆ గన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారా లేదా? లేదు, ఒకవేళ పోలీసు కనుక గన్ని స్వాధీనపరుచుకుంటే జైలు నుంచి బయటికి రాగానే మార్చిలో వచ్చాడు, ఏప్రిల్ మే మళ్ళీ గన్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన గన్ ఎందుకు క్యారీ చేయాల్సి వస్తుంది? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి అరుణ్ పైన. సో అరుణ్ పిచ్చివాడా, సైకోనా, లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్న రకం కూడా పోలీసులు కొంత ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. సో మన విజువల్లో చూడవచ్చు, కింద విజువల్లో కనిపిస్తోంది అరుణ్ ఎక్కడైతే తన భార్యని హతమార్చాడో ఆ నివాసం దగ్గర పోలీసులు పైకి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పైకి వెళ్తున్నారు. కింద ఆ ఆరెంజ్ కలర్ చీరలో కనిపించేటువంటి ఆవిడే, ఆ పెద్ద ఆవిడే అరుణ్ తల్లి. సో నా కోడల్ని చంపింది నా కొడుకే అన్నట్టుగా తను కన్ఫెస్ చేసింది చాలా క్లియర్గా. సో ప్రస్తుతం అరుణ్ కోసం పోలీసు వెతుకుతూ ఉన్నారు. సుమారుగా ఆయన ఈ ఘటనకు పాల్పడిన తర్వాత నుంచి ముందే స్కెచ్ వేసుకున్నాడు, స్కెచ్లో భాగంగానే పరారైపోయాడు. తనకి మరొక మిత్రుడు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. మరి ఆ మిత్రుడు ఎవరు, గన్ ఎక్కడి నుంచి దొరికిందో చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ గన్ కల్చర్ భార్యాభర్తల మధ్య సమస్యలకు కూడా దూరింది అని అంటే ఎంతటి స్థాయిలో ఇక్కడ ఆ గన్ కల్చర్ పెరిగిపోయిందో అర్థమవుతోంది. సో భార్యని హతమార్చిన భర్త ప్రస్తుతం పరారులో ఉన్నాడు. సో మీకు కనుక ఎక్కడైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడితే అరుణ్, ఎవరైతే ఇప్పుడు ఆ నిందితుడు ఉన్నారో ఆ అరుణ్ మనకు ఫోటోని ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాము. మీరెక్కడైనా ఈ నిందితుని కనుక చూసి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో దాట్ పోలీసులు ఈ నిందితుని పట్టుకోగలుగుతారు, ఆ కేసు సంబంధించి శిక్ష వేయగలుగుతారు. లేదంటే వారి దగ్గర గన్ ఉంది అంటే ఇంకా చాలా మందిని కూడా ఈ రకంగానే పొట్టన పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఈ సంఘటన పైన మల్కాజ్గిరి పోలీసులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఓకేనా? ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clock లో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఈవెంట్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడేది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ చేసింది, ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళారు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. దాని